హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేనైతే జొన్న సంకటి చేస్తున్నానండి. మా అమ్మమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మాకు జొన్నలు బాగా పండేది. జొన్న సంకటి చేసేవాళ్ళు ఎక్కువ. ఎండాకాలం వస్తే ఇంకా జొన్న సంకటే బాగుంటుందండి. ఉప్పు వేసి చేసుకుంటే దానికి ఏమేం కావాలో చూపిస్తాను. ఉంటుందండి, ఏం లేదండి, కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి తెరలించుకున్నాక పిండి కలిపి పోసేదండి. రాగి పిండి ఎలా పోస్తామో అలాగా. మా అమ్మమ్మ వాళ్ళు అయితే కలి పెట్టేవాళ్ళండి. కలి పెట్టి చేసేవాళ్ళు, కలి వేసి. మన ఇప్పుడు కలి ఎవరు పులుసుకుంటున్నారండి, చాలా తక్కువ. ఇంకా దాంట్లోకి చింతకాయ పచ్చడి చేస్తున్నా. దానికి బుడ మిత్తనాలు వేయించుకున్నాను. ఇంకా కొంచెం చింతకాయ పచ్చడి తీసుకున్నాను, మేము పెట్టుకునేదే. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటా అండి. బాగా ఉడికియాల, ఇట్లా ఉండలు లేకుండా ఉడికించుకోవాలా. ఉడికిందండి, బంద్ చేస్తున్నా. చింతకాయ పచ్చడికి పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను.